రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను శ్రీకాంత్. ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము. కొనుగోలు ఎలా జరిగింది ఏంటిదో మనమైతే ఈరోజు లైవ్లో అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క అడ్డాలలో అయితే కొనుగోలు జరిగింది. ఎందుకంటే రేపు ఎల్లుండి రేపు 26వ తారీఖు 27వ తారీఖు 28వ తారీఖు వరకు మార్కెట్ లేదు కాబట్టి ఈరోజు మొత్తం కొనుగోలు అయితే జరిగింది. అది ఏ విధంగా కొనుగోలు జరిగింది, ఎలా ఉందో ఏంటిదో మనం వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి ఏదైనా మన ఛానల్ చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాము. ఎందుకంటే ఈరోజు మనం తేదీ చూసుకుంటే మాత్రం 25వ తారీఖు చూస్తున్నారు కదా. ప్రజెంట్ మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. వీళ్ళది కూడా ఎంతవరకు కొనుగోలు జరిగింది ఏంటిదో కూడా మనం తెలుసుకుందాం. మెయిన్గా వీళ్ళ రేట్లు కూడా నేను చెప్తాను చూడండి. ఇతను వచ్చేసరికి 18,000 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది. ఇతను వచ్చేసరికి 16,200 అయితే ఇతను జరిగింది. ఇతను వచ్చేసరికి 18,499 రూపాయలు 16,500 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది. వీళ్ళు అందరూ కూడా మా ఊరోళ్ళే. ప్రజెంట్ మా ఊరోళ్ళు గత 4 రోజుల నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా అందరిది 20 బస్తాలు ఎవరిది లేదు. ప్రజెంట్ వీళ్ళు వేసి 3-4 ఎకరాలు వేసి కానీ ఎవరిది ఎక్కువగా సరిగా పండలేదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కొనుగోలు కూడా చాలా దారుణంగా జరుగుతుంది. 16,000, 15,000, 16,000. కాకపోతే కొంచెం డ్రైగా ఉండి మంచి క్వాలిటీ ఉన్న వాటికి చాలా అంటే చాలా మినిమం మార్కెట్ మనం జెండాపాడ చూసుకుంటే మాత్రం వరంగల్ మార్కెట్, ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం వరంగల్ 20,000, ఖమ్మం వచ్చేసరికి 21,000 అయితే కొనుగోలు జరిగింది. మనం పొద్దునే కదా వీడియో తీసాము. ఇది కూడా ఇక్కడ ఖమ్మంలో కొనుగోలు జరిగినట్టు ఇక్కడైతే ఈరోజు అయితే లేదు. చాలా దారుణంగా అయితే కొనుగోలు జరిగింది. ఈరోజు మనం జెండాపాడ చూసుకుంటే మాత్రం మహబాద్లో 20,499 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది. అంటే 20,500 రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది. చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే ఇలా కొనుగోలు జరిగింది. ఎక్కువగా 19,000 ఎక్కువగా ఏం లేదండి. 15,000, 16,000, 17,000 ఎక్కువ అంతే. అదే ఎక్కువ. మిగతా వాళ్ళందరూ అయితే చాలా దారుణంగా అయితే కొనుగోలు 13,500 రూపాయలు. ఇంకో రైతు చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతుంది. మనం ఏం చేస్తాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో.